తిరుపతి ఎస్వీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ నరేంద్ర తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. పీహెచ్డీ స్కాలర్స్ను ప్రొఫెసర్ నరేంద్ర లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీహెచ్డీ అనంతరం పోస్ట్ ఆఫ్ డాక్టర్ ఫెలోస్ చేస్తున్న స్కాలర్ను నరేంద్ర వేధించాడని విద్యార్థులు మండిపడుతున్నారు. బాధితురాలు విద్యార్థులతో కలిసి ప్రొఫెసర్ నరేంద్ర నిలదీశారు. తన పట్ల ప్రొఫెసర్ నరేంద్ర అమానుషంగా వ్యవహరించారని బాధితురాలు ఆవేదన చెందుతోంది. ఎంత జరిగినా కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకొని చేస్తూ వచ్చాను. బట్ ఇప్పుడైతే చాలా టూ మచ్గా హరాస్ చేస్తున్నారు సార్. పీడిఎఫ్ అనే ఒక వాల్యూ కూడా లేదు సార్. పీడిఎఫ్లు మాకు ఏ మాత్రం రూమ్ ఇవ్వరు. వాళ్ళ రూమ్లో కూర్చోవాలంటారు, లేదంటే రూమ్ లేకపోతే వాళ్ళు రాకపోతే మేము క్యారిడార్లో కూర్చోవాలి. మా పేరు అంటే ఇప్పుడు టైం టేబుల్ వేస్తే టైం టేబుల్లో పీడిఎఫ్ అని వేయరా సార్? పీడిఎఫ్ వేయకుండా ఏసీ అని వేస్తారు సార్. అంటే అకాడమిక్ కన్సల్టెంట్ పేరు పైన మేము వెళ్ళి క్లాసులు తీసుకోవాలంటే సార్, అలా తీసుకోవాలి. అవన్నీ కాకుండా ఒకరోజు నాకు హెల్త్ బాగాలేదని చెప్తే నా కూతురు ఫోటో పెట్టమంటారు సార్. నా కూతురికి హెల్త్ బాగాలేదని చెప్పాను. నా కూతురికి హెల్త్ బాగాలేదంటే అది ఎంతవరకు నిజము? వాట్సాప్ ఉంది కదా నీకు, ఫోటో పెట్టు. ఫోటో పెట్టాను సార్. అప్పటికి నేను ఫోటో పెట్టాను. అంతకుముందు మెసేజ్ కూడా నాకు ఫోన్ రిసీవ్ కాకపోతే మెసేజ్ కూడా పెట్టాను. ఫస్ట్ మెసేజ్ పెట్టాను, దాని తర్వాత ఫోటో అడిగారు, ఫోటో పెట్టాను. దాని తర్వాత నెక్స్ట్ డే ఏమంటున్నారు, నువ్వు నిజంగానే ఫోటో పెట్టావా అంటే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి అన్నాను. నెక్స్ట్ డే నేను క్లాస్కి వస్తే చూసి ఏంటి చిన్నప్పుడు ఫోటో పెట్టావా, చిన్న పిల్లలాగుందే అంటే నా కూతురిని పెట్టుకుని చిన్న పిల్లలాగుంది, పెద్ద పిల్లలాగుంది, నువ్వు ఇలా ఎక్స్పోజ్ చేసి చూస్తావా అంటే నా కూతురు గురించి నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఎంత హర్ట్గా ఉంటుంది. ఏ తల్లి సహిస్తుంది సార్? ఒక కారణంతో నన్ను తిట్టుకునే రోజే లేదు సార్. ఏదో ఒక కామెంట్ ఉంటుంది సార్ నాకు.